వైష్ణవి చైతన్య వివాహం ప్రేమ వ్యవహారాల్లో వైష్ణవి చైతన్య నిజాయితీ పరులు. మీ అమాయకత్వం, నిజాయితీ ఎదుటివారిని ఆకర్షిస్తుంది. కానీ మీలో ఉండే ఆవేశం, పెత్తనం చెలాయించాలనుకునే ధోరణి కారణంగా ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు వస్తాయి. అలాగే మీ నిరంతరం మార్పు కోరే ధోరణిని కూడా కొంత తగ్గించుకోకపోతే వైష్ణవి చైతన్య ప్రేమించిన వ్యక్తి మీకు దక్కకపోవచ్చు. వైష్ణవి చైతన్య తెలివైన వారు మరియు చమత్కారపు మాట తీరు కలవారు. వైష్ణవి చైతన్య గొప్పలు చెప్పుకునే స్వభావం కూడా కలిగి ఉంటారు. ముఖ్యంగా మీ భర్త గురించి, కుటుంబం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వైష్ణవి చైతన్య మిగతా వారికంటే ఏమాత్రం తక్కువ కాదు అన్న విషయాన్ని ఎదుటి వారికి అర్థం అయ్యేలా చెప్తారు. అతిథి సత్కారాలలో మిమ్మల్ని మించిన వారు లేరు. మిమ్మల్ని ఇతరులు మెచ్చుకోవాలి, గుర్తించాలి అనే ఆరాటం అధికంగా ఉంటుంది. అది మీ ప్రవర్తనలో, వేషధారణలో తరచూ కనిపిస్తుంటుంది. మీ భర్త మిమ్మల్ని బాగా చూసుకోవాలి, మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు. మీకు కోపం వచ్చినా, ప్రేమ వచ్చినా తట్టుకోవటం కష్టం. కొన్ని విషయాలలో వైష్ణవి చైతన్య మీ భర్తలను అధిగమించి ఉంటారు. వైష్ణవి చైతన్య మనస్తత్వం. వైష్ణవి చైతన్య ఉత్సాహవంతులు, ఏ విషయంలో అయినా ముందుంటారు. వైష్ణవి చైతన్య ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. అయితే మీకు ఓపిక తక్కువ. అంతేకాకుండా వైష్ణవి చైతన్య స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. మీ మనసులో ఏదైనా చేయాలి అనిపించగానే చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ పని కాకుంటే వెంటనే నిరాశకు లోనవుతారు. వైష్ణవి చైతన్య మంచి నాయకులు, కానీ మీ ఉత్సాహం, ఉద్రేకం కారణంగా మిమ్మల్ని అనుసరించేవారు తక్కువగా ఉంటారు. మిమ్మల్ని అనుసరించే వారిలో ఎక్కువ మంది మీ నుంచి ఏదో ఒక ప్రయోజనం ఆశించే వారే అయి ఉంటారు. కానీ కొద్దిమంది మాత్రం మీ నిజాయితీపై నమ్మకం ఉంచి మీతో నడుస్తారు. మీ మనస్తత్వంలో ఉన్న ఒక లోపం ఏమిటంటే మంచైనా, చెడైనా మీకు తోచినది, నచ్చినదే చేస్తారు తప్ప ఎదుటివారు చెప్పినది చెవి పెట్టరు. మీ అభిప్రాయాలు, ఆలోచనలు ఉన్నత స్థాయిలో ఉంటాయి. వైష్ణవి చైతన్య ఏ విషయంలో అయినా నిశితంగా ఆలోచన చేస్తారు. మీలో ఆవేశం ఉన్నప్పటికీ తీవ్రవాద ధోరణి ఉండదు. సహనం తక్కువగా, దూకుడు ఎక్కువగా ఉండే స్వభావం మీది. మీకు మరీ ఆడంబరం లేకుండా సామాన్యంగా ఉండటం అంటే ఇష్టం. వైష్ణవి చైతన్య ఏ విషయమైనా ముక్కుసూటిగా, నిజాయితీగా చెప్తారు. మనసులో ఒక మాట పైకి ఒక మాట చెప్పే స్వభావం కాదు మీది. మీకు దేన్నైనా ముందుకు నడిపించే శక్తియుక్తులు ఉన్నప్పటికీ మీకంటే బాగా ఎవరైనా చేయగలరు అంటే ఆ బాధ్యత వారికి అప్పగిస్తారు. మీలో ఉండే వ్యతిరేక అంశం ఏమిటంటే విపరీతమైన మార్పును కోరుకుంటారు. ఒక నిర్ణయాన్ని అమలుపరిచే లోపే రకరకాల ఆలోచనల కారణంగా దాన్ని సరిగా అమలుపరచరు లేదా ఎక్కువ మార్పులు చేస్తారు. ఇలా చేయటం వలన కొన్నిసార్లు ఎదుటివారు మీకు బాధ్యతలు అప్పగించడానికి సంకోచిస్తారు. మీలో సరిదిద్దుకోవాల్సిన మరో అంశం మీ ఆవేశం. ఈ ఆవేశం కారణంగా కూడా వైష్ణవి చైతన్య జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటారు. మీకు ఉండే ఆవేశం కొద్దిసేపే అయినా అది చేయగలిగినంత నష్టం చేస్తుంది. వైష్ణవి చైతన్య ఎక్కువ కష్టపడి జీవితంలో పైకి వస్తారు. మీకు అపజయం ఎదురైనా వచ్చే నిరాశ, నిస్పృహలు తాత్కాలికమే. మళ్ళీ ఉత్సాహంగా పనిని ప్రారంభిస్తారు. మీకు రాజకీయాల మీద, పదవుల మీద ఆసక్తి ఉన్నప్పటికీ అవే మీ అంతిమ లక్ష్యం కాదు. మీ జీవితంలో ప్రయాణాలు, మార్పులు అధికంగా ఉంటాయి. మీ జన్మస్థలానికి దూర ప్రాంతంలో స్థిరపడతారు. మీ మొహమాటం లేని మాట తీరు కారణంగా బంధువులకు, కుటుంబ సభ్యులకు దూరమయ్యే అవకాశం ఉంటుంది. వైష్ణవి చైతన్య వేగంగా చేసే పనులు, త్వరితగతిని నిర్ణయాలు తీసుకునే వృత్తుల్లో బాగా రాణిస్తారు.
మీలో కొందరు జీవితంలో మధ్య వయసులో న్యాయపరమైన సమస్యల్లో ఇరుక్కుంటారు. వైష్ణవి చైతన్య ఇష్టాలు, మార్పులు, అందరికంటే ముందుండటం, పోటీలు, ఛాలెంజ్లు, గుర్తింపు, వేగం. వైష్ణవి చైతన్య అయిష్టాలు, ఓపికగా ఎదురు చూడటం, ఓటమిని ఒప్పుకోవటం, పోటీ లేకపోవటం, స్వేచ్ఛ లేకపోవటం, ఇతరుల సలహాను పాటించటం. వైష్ణవి చైతన్య ఆర్థిక స్థితి, మీకు డబ్బు విషయంలో క్రమశిక్షణ ఉండదు. ఎంత సంపాదన ఉన్నా పొదుపు చేయకపోవటం, అనాలోచిత పెట్టుబడులు, ఖర్చుల కారణంగా ఎప్పుడు కూడా డబ్బు విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. అయితే దీన్ని వైష్ణవి చైతన్య ఎక్కువగా పట్టించుకోనప్పటికీ మీ ఈ ధోరణి మీ కుటుంబ సభ్యులకు ఆందోళన కలిగించేదిగా ఉంటుంది. చేతిలో కానీ అందుబాటులో కానీ డబ్బు ఉంచుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా స్నేహితుల విషయంలో, ఆడంబరాల విషయంలో ఖర్చులు అధికంగా చేస్తారు. డబ్బు ఖర్చు చేయాలనే ఆలోచనను ఒక్క క్షణం ఆపగలిగితే వైష్ణవి చైతన్య చాలా డబ్బును పొదుపు చేయగలుగుతారు. జీవితం మధ్య వయస్సు నుంచి డబ్బు విషయంలో కొంత జాగ్రత్త అలవడుతుంది. వైష్ణవి చైతన్య శారీరక స్థితి, వైష్ణవి చైతన్య ఎరుపు లేదా రాగి వర్ణపు దేహము, సన్నని బలమైన కండరాలతో కూడిన దేహము, మధ్యమ పొడగరి ఎత్తు కలిగి ఉంటారు. మరీ లావుగా ఉండరు, మరీ సన్నంగా ఉండరు. ముఖంపై పుట్టుమచ్చ కానీ, దెబ్బ తాలూకు గాయం కానీ ఉంటుంది. దట్టమైన రింగుల జుట్టు ఉంటుంది. అయితే కొంతమందికి వయసు పెరిగాక బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది.